31వ అధ్యాయం. ఎన్నో సిద్ధపడ్డాను, నోట్బుక్ అంతా నిండిపోయింది ప్రసంగాలతో. కానీ ప్రభు ఎందుకో ఈ మాట చెప్పమన్నారు. ఈ మాట మీతో పంచుకుంటాను. యెరెమీయా పుస్తకం 31వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడునట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలను వాయింతువు, సంభ్రమపడువారి నాట్యములలో కలిసెదువు. ఈ వాక్యములో మీరు నోట్ చేసుకోండి. నీవు కట్టబడునట్లు నిన్ను కట్టింతును, నిన్ను కట్టింతును. అది మీరు నోట్ చేసుకోవాల్సింది. ఇది ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలను గూర్చి ప్రభు చెప్పిన మాటలు. ఇశ్రాయేలీల పరిస్థితులు అప్పటికి శత్రువుల దేశానికి వెళ్ళి బానిసలుగా ఉన్నారు. ఆయా సందర్భాలలో ఇశ్రాయేలీల గురించి నేను చదువుతున్నప్పుడు కొన్నిసార్లు ప్రాకారపు గోడ కూలిపోయింది, చక్కగా కట్టబడిన గోడ కూలిపోయింది. కొన్ని పర్యాయాలు మందిరము కూలిపోయింది. మరికొన్ని సమయాలలో పట్టణమంతా అగ్ని చేత కాల్చబడింది. ఇశ్రాయేలీలు అనేక పర్యాయాలు శత్రువుల దేశానికి చెదరిపోయారు. ఆ వాక్యాన్ని మనం యెషయా ప్రవచన పుస్తకం 54వ అధ్యాయం 11వ వాక్యంలో చూడగలుగుతాం. అరిసే పిల్లలు అరవనేయకూడదమ్మా. అక్కడేమని వ్రాయబడిందంటే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఇశ్రాయేలీల యొక్క పూర్వ స్థితిని ఈ వాక్యం తెలియచేస్తుంది. పూర్వంలో వారు చాలా బాగున్నారు. కొన్ని పర్యాయాల్లో మరొకసారి చెప్తున్నాను, కాపుదలగా ఉన్న గోడ కూలిపోయింది, మందిరము కూలిపోయింది, పట్టణము అగ్ని చేత కాల్చబడింది. అంతకంటే ముఖ్యముగా ఇశ్రాయేలీలు చెదిరిపోవటమే కాకుండా వారి ఆత్మీయ జీవితాలు పతనమైపోయినాయి.
ఆ పతనావస్థను గమనించిన యేసుక్రీస్తు వారితో వాగ్దానం చేస్తున్నారు, మీరు పతనమైన కారణాన్ని బట్టి తంబురలో సితారాలో వాయించుచు సంబరపడటం లేదు. అయితే ఇప్పుడు మీ జీవితంలో నూతనంగా ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. అదేమిటంటే, మీరు యథావిధిగా కట్టబడినట్లు నేను మిమ్ములను కట్టింతును, నేను మిమ్ములను కట్టింతును. ఆ తర్వాత మీ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది నాట్యం ఆడుతూ గంతులు వేస్తున్నారో వారితో మీరును కలశెదరు, వారితో మీరును కలశెదరు. నీవు కట్టబడినట్లుగా నేను నిన్ను కట్టింతును. ఒక గోడ సంగత, మందిరము సంగత, పట్టణం సంగత దేవుడు చెప్తుంది, అది కాదు. నీవే ఒక గోడ, నీవే ఒక పట్టణం, నీవే ఒక గోపురం, నీవే ఒక మందిరం. నీవు పూర్తిగా ఈ సంవత్సర ఆరంభం నుండి ఇప్పటి వరకు కట్టబడిన ఆ కట్టడ పూర్తిగా కూలిపోయి చెదిరిపోయినటువంటి పరిస్థితులు వచ్చాయి. నీ అంతరంగ జీవితమే, బాహ్యమే అది చెదిరిపోయింది. అందుకని ముందుగా నేను నీ ఆత్మీయ జీవితాన్ని కట్టింతును. నీవు కట్టబడితే నీ పరిస్థితులు ఎలా ఉంటాయి? నాట్యం ఆడేవారితో కలవటమే కాదు. ఆమోసు పుస్తకంలో 9:12 వాక్యాన్ని మీరు గమనిస్తే ఒక చక్కని పదం అక్కడ మనకు కనబడుతుంది. నోట్ చేయండి. ఆమోసు పుస్తకం 9వ అధ్యాయం 12వ వాక్యం నుండి ఆఖరి వరకు చదువుకుంటారండి అందరూ. ఓకే. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. యెహోవా ఏలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురు. నెక్స్ట్, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును. నెక్స్ట్, కొండల నుండి రసధారులగుదు. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును, పాడై పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరు. కొట్టు గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా మరొకసారి, చేతుల పైకెత్తి హల్లెలూయా. నేను వారిని కట్టు
కట్టుదును, నేను వారిని కట్టుదును, వారును తమ ఆత్మీయ జీవితములను కట్టుకొందురు. ఇక మీదట వారు పెళ్ళగింపబడరు. మరొకసారి చెప్పండి గట్టిగా. ఇక మీదట వారు, అందరు చెప్పండి ఆ మాట, పెళ్ళగింప, అందరు చెప్పండి ఆ మాట. ఇక మీదట వారు పెళ్ళగింప, ఇక మీదట వారు కూలి పోరు. ఆయన మీ ఆత్మీయ జీవితాలను కట్టించగా ఇక మీదట ఎవరో దానిని కూల్చివేయలేరు, ఎవరు దాన్ని పెళ్ళగించలేరు. ఆదేశమందు వారిని నేను నాటుదును అంటున్నారు. కానీ ప్రభు ఈరోజు మీతో చెప్తుంది ఏమిటో తెలుసా? వచ్చే సంవత్సరములో నేను మిమ్మల్ని నాటబోతున్నాను, నేను మిమ్మల్ని కట్టించబోతున్నాను. ఇక మీదట ఎవరు దానిలో నుండి మిమ్మల్ని పెళ్ళగించలేరు. ఇక దున్నువారు వెంటనే కోయివారు వస్తారు, ద్రాక్ష ఫలాలను అనుభవిస్తారు, కొండల నుండి మధురమైన రసాన్ని అనుభవించబోతున్నారు. వెంటే ఒక అద్భుతమైన కార్యం. ఎప్పుడు దానికి ముందు యేసు నీతో చెప్పుచున్న విషయం ఏమిటంటే, నీవు కట్టబడునట్లు నేను నిన్ను కట్టింతును. ఆ మాట వరలా, నిన్ను నేను కట్టింతును, నిన్ను నేను కట్టుదును. చాలా పర్యాయాలు, అనేక కోణాలలో నేను దేవుని వాక్యాన్ని చెప్పాను. ఈరోజు ప్రభు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీతో పంచుకుంటాను. మొదటిగా, నడుము అను మనస్సు కట్టబడాలి. నడుము అను మనస్సు కట్టబడాలి. లూకా సువార్త 12:35 వాక్యంలో మనం గమనించగలుగుతాం. ఏమని? మీ నడుములు కట్టుకొని ఉండుడి. తర్వాత యోహాను సువార్త 21:18 ఈ వాక్యంలో ఏమని వ్రాయబడింది? 21:18 పలు సమయాల్లో మనం చదువుతూ ఉంటాం. నీవు యవనుడవై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ఇప్పుడు ముసలవాడవైతివి, వేరొకడు నీ నడుము కట్టి ఈ వాక్యం వెనుకవారు శ్రద్ధగా వినాలి. అటు ఇటు చూస్తున్నట్లుంది, మీరు అటు ఇటు చూస్తున్నట్లుంది, చూడకూడదు. పేతురును గురించి చెప్తున్నారు యేసుక్రీస్తు. పేతురు మీద దేవుడు అంటే యేసుక్రీస్తు చాలా ఆశలు పెట్టుకున్నారు. సంఘానికి నీవు చాలా అవసరమైన వ్యక్తివి, నీ ద్వారా సంఘం స్థాపించబడుతుంది, భూలోకమును తల్లక్రిందులు చేస్తావు, నీ ఒక రాయిగా ఉంటావు.
ఇలాంటి మాటలు ఎన్నో పేతురును గురించి యేసుక్రీస్తు చెప్పారు. అయితే పేతురు జీవితంలో పలు సందర్భాలలో తొందరపాట్లు, ఉద్రేకాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఇప్పుడు అన్న మాట కాసేపుడికే నిలకడ ఉండదు. ఏదో నేను సాధిస్తాను ఏమనుకున్నారు అంటారు, కాసేపట్లో ఏమిటో ఒకలాగా అయిపోతాడు. మంచుగడ్డలాగా, ఇంకా చెప్పాలంటే ఐసులాగా. ఎండలో పెట్టామనుకోండి ఐసుని, అలా కరిగిపోయింది. ఏంటండి ఒకలాగా అయిపోయినండి అంటది. దాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితేనేమో గట్టిగా ఉంటుంది. అలా పేతురు మనసు కూడా అలాంటిది. మీరు ఎవరు అభ్యంతరపడినా యేసుక్రీస్తుని గురించి, నేను నాలాంటోడు అభ్యంతరపడరా అంటాడు. లేదు పేతురు, నువ్వు అభ్యంతర పడతావంటే నీతో మరణములోనికి వచ్చుటకైనను నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఆయన్ని పట్టుకొని వెళ్తా ఉంటేనేమో అక్కడ చలిమంటలు కాచుకుంటా ఉంటాడు. నువ్వు యేసుక్రీస్తు ఉన్నావు కదా అంటే అమ్మతోడు, నాన్నతోడు, అక్కతోడు, చెల్లితోడు, అమ్మతోడు, నీతోడు అంటాడు. ప్రమాణాలు చేస్తాడు. తన జీవితంలో నిలకడలేదు. తన మనస్సు కట్టబడటం లేదు. అది నేను చెప్పింది. నడుము అంటే నడుము కాదు. పేతురునే అడిగా నేను, నీ జీవితంలో ఎందుకు ఈ తప్పుడు నిర్ణయాలు? ఎంతకాలం? యేసుక్రీస్తుకు గుండె నిండా ఉన్న ఆశయాలన్నిటిని ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఈ తొందరపాట్లు? అందరూ తొట్టిల్లటానికి మరలా నీవే దారి తీస్తున్నావు. సముద్రం నాకు తెలుసు, దోణి ఉన్నది, వల కూడా పెట్టాను, పదండి చేపలు పట్టుకొని బ్రతుకుదాం అని మరలా ఆ పాత వృత్తిలోనికి వెళ్తున్నావు. యేసుక్రీస్తుకి ఏదో జరుగుతుందని మరలా కత్తేస్తారు. చెవు నరికాడు. అసలు దైవజనుడి దగ్గర కత్తి ఎందుకున్నా నాకు అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని అవసరంగా పెట్టుకున్నాడు. ఏమిటయ్యా నీ జీవితంలో ఈ తొందరపాట్లు, ఈ దుడుకుతనాలు? నిన్ను మేము గురిపెట్టుకుంటే మా పరిస్థితులు అంతేనా అని పేతురునే అడిగాను. అప్పుడు పేతురు అన్న మాట ఏమిటంటే, నిద్రపోతున్నట్టు చూడు, మొహం కడుక్కోండి. నేను యవన్నై ఉన్నప్పుడు నా అంతటి నేనే నడుము కట్టుకొని నాకు ఇష్టమైన చోట్లకి అంతా వెళ్ళాను. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు చెప్పారు, వేరొకడు వచ్చి నీ నడుము కట్టి అన్న తర్వాత పేతురు జీవితంలో ఎక్కడైనా తొట్టిల్లినట్లుగా మరలా మనకు బైబిల్లో కనపడదు. తొందరపడినట్లు, మరలా ఆయన ఎవరు నాకు తెలియదని వెనకకు వెళ్ళినట్లు, దూరముగా వెంబడించినట్లు కనబడదు. అందుకని ఆయన తన పత్రికలో ఏమని చెబుతున్నారు మనకి? మొదటి అధ్యాయం 13వ వాక్యములో వ్రాయబడి ఉంది, మీ మనస్సు అను నడుము కట్టుకొని. ఇప్పుడు కట్టబడాల్సింది ఏమిటి? హలో చెప్పండి గట్టిగా, నోరు తెరిచి. మనసు కట్టబడాలి. మనసుకు మరొక పేరు ఏమిటి? నడుము. నడుము
ఒకవేళ వంగిపోయింది అనుకోండి, లేకపోతే ఈ వెన్నెముక ఉంటుంది నడుముకి, ఈ వెన్నెముక వీక్ అయింది అనుకోండి, ఇక ఆ మనిషి నిలబడలేరు, కూర్చోలేరు, నడవలేరు, ఏ పని చేయలేరు, ఏది మోయలేరు. ఒక మనిషికి నిలబెట్టేది నడుము. అలాగే ఇప్పుడు వాక్యం ఏమంటుందంటే, మీ మనస్సు అను నడుము కట్టబడాలి. మనుషులు ఎక్కడే ఉన్నారు, కానీ మనస్సు ఎక్కడో ఉంది. ప్రపంచములో మనస్సును స్వాధీనపరుచుకొనగలిగిన మనుషుడు ఎవరూ లేరు. అది గాలి కంటే వేగంగా పయనిస్తుంది. అది ఆవిరి వంటిది. మనుషులు ఇక్కడే కనపడతారు. మనం ఇలా అన్నా కానీ వారు మన దేశంలో ఉండరు. ఏంటండి అంటారు. కారణం ఏంటంటే మనుషులు ఇక్కడే ఉంటారు, మనసు ఎక్కడో ఉంటుంది. మీ అంతటా మీరు మీ మనస్సును కట్టుకోలేరు. నా అంతటా నేను నా మనస్సును కట్టుకోలేను. మన మనస్సును కట్టగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. అందరు చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఏమండి, ఇలాంటప్పుడు నిలబడి మమ్మల్ని మరుగు చేసి దేవుని వాక్యం, తండ్రిలో క్రీస్తులో ఉన్నటువంటి వాక్యాలన్నిటిని తీసుకొని వచ్చి ఆ వాక్యాన్ని మీకు బోధించి వాక్యముతో మిమ్మల్ని కడతాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరోసారి చెప్పండి గట్టిగా. ఎఫెసీ పత్రికలో ఏముంది నోట్ చేయండి, టాపిక్లో ఉండండి. 6వ అధ్యాయం 14వ వాక్యం. ఎలాగనగా మీ నడుమునకు దట్టి, నడుము అంటే ఏమని చెప్పాను? మనస్సు. ఆ మనసుకి ఇప్పుడు ఏ దట్టి కట్టాలి? సత్యమును దట్టి. యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వాక్యం. యోహాను సువార్త చదువు. ఈ 17వ వాక్యం చదువు. 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. ఇప్పుడు సత్యమే వాక్యం, వాక్యమే సత్యం. సత్యమును దట్టి. సత్యం అంటే ఏమిటి? వాక్యం. ఇప్పుడు అనండి, వాక్యమును దట్టి అనండి గట్టిగా. వాక్యము అను దట్టి. వాక్యము అను దట్టి చేత పరిశుద్ధాత్ముడు నీ మనస్సును కడతాడు. గాలి వానల చేత పరిస్థితులు అనుకూలించిన కారణాన్ని బట్టి నీ మనస్సు చెదరిపోయింది. నీ మనస్సు స్వాధీనములో లేదు. మనస్సు అనే గోపురం పూర్తిగా కోల్పోయింది. మనస్సు అనే ఆ గోడ పూర్తిగా కూలిపోయింది. మనస్సు అనే ఒక ప్రాకారం నీ జీవితంలో కూలిపోయింది. అందుకే ఇప్పుడు జీవితంలో ఆదరణ లేకుండా అటు ఇటు అటు ఇటు అటు ఇటు కొట్టుకుపోతూ ఉన్నావు. పూర్వమందు నీకున్న ఆ వైభవం నీ జీవితంలో తొలగిపోయింది. అందుకని
చెదిరిపోయిన నీ మనస్సును ప్రాకారం లాంటి ఆ అనుభవం ఒక్కసారి కూలిపోగా, ఇక ఈ పాత సంవత్సరపు ఆరంభంలో, పాత సంవత్సరపు ముగింపులో, ఇక వచ్చే సంవత్సరం నీ జీవితంలో నేను చేయబోయే కార్యాన్ని ఈ రోజున నీకు నేను బయలుపరుచుచున్నాను. నేను బయలుపరుచుచున్నాను. స్వయముగా యేసు నీతో మాట్లాడే మాటలు ఈ మాటలు, యేసు నీతో మాట్లాడే మాటలు ఈ మాటలు. ఇక మీదట నీ మనస్సు అనే నడుమును నేను కట్టుదును. పూర్వపు స్థితిని నేను నీకు కలగ చేయబోతున్నాను. ఇక మీదట నీవు సారవంతమైన అనుభవాలలో ఉండబోతున్నావు. నీవు తంబురులతో కలిసి నాట్యం ఆడబోతున్నావు. అంతటి కార్యాన్ని నీ జీవితంలో నేను చేయబోతున్నాను. ఎప్పుడు? నీ మనస్సు అనే నడుము కట్టబడాలి. నీ మనస్సు చెదిరిపోయింది. సాతాను ఎవరినో ఒకరిని లేపాడు. ఆ వ్యక్తిని నీ మీద ఉపయోగించాడు. సాతాను వాడుకునే ఆయుధాలు కొన్ని ఉంటాయి. కొన్ని పర్యాయాలు మీరు బాగా నచ్చి మెచ్చిన వ్యక్తులు, స్నేహించి ప్రేమించిన వ్యక్తుల్నే ఆయుధములుగా వాడుకుంటాడు. అగ్నిబాణాలు విసురుతాడు. నీ మనసు చెదిరిపోతుంది. జీవితం మీద విరక్తి పడుతుంది. రాయి మీద రాయి ఒక గోడగా కట్టబడిన ఆ గోడ కూలిపోయినట్లుగా నీ మనస్సు చెదిరిపోయిన కారణాన్ని బట్టి బ్రతుకంతా చెదిరిపోతుంది. ఒక ప్రశాంతత లేదు. ఎందుకు ఈ బ్రతుకు, ఎవరి కొరకు అని జీవితం మీద నిరాశలు కలిగే పరిస్థితులు వస్తాయి. మీ మీద మీకే ఆ బాధ కలిగిద్ది. ఇక బ్రతికే కంటే ఏదో ఒక ఆత్మహత్య చేసుకొని చనిపోవటం మంచిదా అనిపిస్తుంది. కంగారు పడపక్కండి. ఇక భీతి నీ దగ్గరకు రాదు. భయపడనక్కర్లేదేగా. కీడు చేసేవారు నిన్ను సమీపించలేరు. అది నీ దగ్గరకు రానే రాదు. ఏ గాలి వానలు నిన్ను కూల్చివేయలేవు. కారణం నీవు కట్టబడినట్లుగా నేనే నిన్ను కట్టించబోతున్నాను. నీ మనస్సుని నేను కడతాను. ఆ మధ్య ఎవరో ఒక సహోదరి గారు నన్ను అడిగారు, మనసు కట్టుకోవటం అంటే ఏమిటండి అన్నారు. మీ ఇంట్లో గేదెలు ఉన్నాయా అన్న. అన్నారు. ఆ గేదెని ఉదయాన్నే వదులుతారు పొలాల్లోనికి. ఇక ఆ గేదె ఆ పొలంలోకి వెళ్తుంది, ఆ గడ్డి తింటుంది. ఈ పొలంలోకి వెళ్తుంది, ఈ గడ్డి తింటుంది. ఉన్న పొలాలు మొత్తం తిరిగిద్ది. మొత్తం మీద ఆ పొలం ఈ పొలం అన్ని రుసులు చూసిద్ది. ఇంటికి రాగానే ఏం చేస్తావు? దాన్ని మెడకు ఒక గొలుసేసి ఆ ఇంటి ముందే కొయ్య ఉంటుంది, కొయ్య. ఆ కొయ్యకేసి కడతావు. ఇక కట్టిన తర్వాత ఆ పొలంలోనికి ఈ పొలంలోనికి వెళ్ళి గడ్డి తినటానికి దీనికి వీలు కుదరదు. నీవు వేసిన గడ్డే తినాలి కదా. అవును. అటు వెళ్ళాలని ప్రయత్నించినా వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు? కొయ్యకు మనస్సుకు ఇప్పుడు ఒక గొలుసు. అలాగే మనస్సు దేవుని వాక్యమనే తాడు చేత కట్టబడాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. తాడు ఎంతవరకు వదిలిద్దో మిమ్మల్ని, గొలుసు ఎంతవరకు వెళ్ళిద్దో అంతవరకే వెళ్ళాలి. గడ్డి అక్కడ పెట్టు, గడ్డి వెళ్ళదు అంటది.
దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు ఎందుకు ఎంతవరకే నీ పరిధి అంటే, వాక్యము మిమ్ములను ఏ పరిధిలో స్థిరపరుస్తుందో అంతవరకే మీ జీవితాన్ని సరిచేసుకొని స్థిరపరుచుకున్నప్పుడే నీ నడుము కట్టబడినట్లు. ఈ మనస్సు అనేది కోరుకుంటా ఉంటుంది. వీటికి ఒక లింక్ ఉంది, చెప్తున్నా వినండి. నాకు బాగా ఈ సైకాలజీ బాగా తెలుసులేండి, హిస్టరీ కూడా బాగా తెలుసు. అరికాలు మొదలుకొని తల వరకు ఒక్కొక్క అవయాల్లో ఎలా ఉంటాయో, అవయాల్లో ఎలా క్రియ జరిగిద్దో, దేనికి ఎలా లింకులు ఉన్నాయో అన్నీ నాకు తెలుసు. అంటే ఆపరేషన్ చేసేంత చెల్లదిలేండి, భూతత్వంలో చూసినట్టు కనపడుతుంటాయి కాబట్టి చెప్తున్నా. ఈ హృదయం అనేది కేంద్రం లాంటిది. శరీరమేమో ఎప్పుడు కోరుకుంటుంది. ఈ ప్రక్క మనిషి ఏ డ్రెస్లో వస్తున్నారు గమనించి వెంటనే అది చూస్తుంది. అబ్బా ఆ డ్రెస్ నాకు ఉంటేనా అంటది శరీరం. ఎవరైనా మంచిగా కారులో వెళ్తూ ఉంటే అది ఎవరు ఏంటి ఆ కారు నాకు ఉంటేనా అనిపిస్తుంటుంది. ఈ శరీరం కోరుకుంటూ ఉంటే శరీరం ఇక్కడే ఉంటుంది కోరుకుంటా. మనసు ఏం చేస్తుంది? వెళ్ళి ఎందుకు కంగారు పడతాగు అని మనసు సడన్గా వెళ్ళి ఆ కారును తెచ్చి కేంద్రంలో పెట్టింది. ఎక్కడ? హృదయంలో. హృదయం ఏమన్నా ఉంచుకుంటుందా? ఉంచుకోదు. అది చిన్నగా మరలు ఏం చేస్తుంటుంది? డెలివరీ చేస్తుంటుంది, నోట్లో నుంచి బయటకు వస్తుంటాయి అన్నీగా. అది వీటికన్నీ లింకు. మనస్సు చెడిపోతే బాగేనండి. చాలామంది ఏమంటారో తెలుసా? ప్రాణము, ఆత్మ, శరీరము నిందారహితముగా ఉండాలి. అది అందరు చెప్పేది. నేనంటాను, ప్రాణమును, ఆత్మను, శరీరమును కూడా పాడు చేయగలిగినదే మనస్సు. మనస్సు యొక్క ఆధీనములో ఉంటాయి ప్రాణము, శరీరము, ఆత్మ. నిబంధన మందస్సంలో 3 వస్తువులు ఉంటాయి. బంగారపు మన్నా, ఒకటి మన్నా గల బంగారపు పాత్ర, తర్వాత అహరోను చిగిర్చిన కర్ర, 3వది నిబంధన పలకలు. 3 అది ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ 3టిని కాపాడగలిగింది ఎవరు? ఉపదేశం చెప్పరేంటి? బైబిల్ క్లాసులు ఉన్నారు, క్లాసులు. ఈ 3టిని కాపాడగలిగింది ఒకటి ఉంటుంది, మూత. దాని పేరే కరుణా పీఠం. అది మనస్సు. ఆత్మీయంగా బైబిల్ ఏం చెప్తుందంటే, చాలా చోట్ల మీరు గమనించండి, వారి మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు. దేవుడు నివసించేది మనస్సులో. చెప్పండి గట్టిగా, ఎక్కడ? మనస్సులో. వారి మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు. మనస్సు అనేది కరుణాపీఠం. ఆ మనస్సు అనే కరుణాపీఠమే యేసుక్రీస్తు. ఆ మూత లేకపోతే, ఆ మూతే ఈ 3 వస్తువుల్ని పాడు కాకుండా కాపాడగలిగింది. అందుకని అన్నిటికంటే ప్రాముఖ్యముగా నీ మనస్సును స్వాధీనపరుచుకో. చాలామంది చెప్తారు ప్రపంచంలో, నేను రాష్ట్రాన్ని చేతుల్లో పట్టుకున్నాను, దేశాన్ని చేతుల్లో పట్టుకున్నాను, ప్రపంచాన్ని నేను ఏలుబడి చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం అంటుంది ఏమిటో తెలుసా? రాష్ట్రమును, దేశాన్ని, ప్రపంచాన్ని స్వాధీనపరుచుకున్న వాని కంటే కూడా తన మనస్సును స్వాధీనంలో ఉంచుకున్నవాడు శ్రేష్ఠుడు. వాడు బహుశ్రేష్ఠుడు. అన్నిటినీ వదిలి పట్టుకొని మనస్సునే వదిలివేస్తే ఫలితం ఏముంది?
అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రపంచాన్ని పరిపాలన చేసిన, గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన గ్రేట్ చక్రవర్తి. 20 సంవత్సరాల వయస్సుకు ముందే ప్రపంచాన్ని చేతుల్లో పట్టుకున్నాడు. ఆ తర్వాత బోర్ను ఏడుస్తున్నాడు, కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టి. సేనాధిపతులు అడిగారు, ఎందుకయ్యా ఏడుస్తున్నారని. నాకు ఇంకా వయసు 20 సంవత్సరాలు కూడా రాలేదు, ఇప్పటికే ప్రపంచ దేశాలన్నింటినీ జయించాను, ఇంకా నాకు ఎంతో వయసు ఉంది కదా, నేను ఏ దేశాన్ని జయించాలి, దేని మీదకి యుద్ధానికి వెళ్ళాలి, నాకు దేశాలు అయ్యి అని ఏడ్చుచున్నాడు వాడు. కానీ చివరికి వాని ముగింపు ఏమైంది తెలుసండి? సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. నిన్నటి రోజు చెప్పానే నేను హిట్లర్ గురించి. వాడు ఒక నియంత, దేశాలను వణికిచ్చాడు. చివరికి తుపాకీ నోట్లో పెట్టుకొని కాల్చుకొని చనిపోయాడు, మానసికంగా కృంగిపోయి. ఒక్కొక్కరి హిస్టరీ నేను చెప్పుకొని రమ్మంటే నేను చెప్తాను. అందుకని నేను చెప్తున్న విషయం ఏమిటంటే, దేవుని వాక్యం ప్రకారంగా పట్టణాలను స్వాధీనపరుచుకున్న వానికంటే అనుకువతో నీ మనస్సును కట్టుకొనుట శ్రేష్టమై ఉన్నది. మళ్ళీ చెప్పండి గట్టిగా, నీ మనస్సు కట్టబడాలి. నీ మనస్సు కట్టబడకపోతే చప్పట్లు కొడతానే ఉంటాం. గోరి గోరి ఎక్కడ? గోరి వెనకాల ఉంది. గోరి అంటుంది, అమ్మా ఇలా రమ్మా, ఎన్ని సంవత్సరాలు సీనియరు నువ్వు ఇక్కడ? 18. ఎన్ని? 18. మరి ఏంటమ్మా నిలబడలేకపోతున్నావు? 18 సంవత్సరాల సీనియర్వి నిలబడలేకపోతున్నావు ఏంటి? ఎప్పుడు ఏమే వీక్ 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 3 పళ్ళాలు తింటుంది నమ్మకంగా, మళ్ళీ వీక్ వీక్. ఆ వీక్ పడినప్పుడు లీక్ ఎక్కడో కూడా గమనించాలా. వీక్ అవుతుందంటే లీక్ ఉంటుంది కదా, లీకు. ఏమ్మా నీ వీక్ ఏంటంటే, ఈమె జబ్బు ఏమిటి ఇప్పుడు? నడుము, చెప్పండి, నడుము వంగిపోయిన స్థితి. నడుము అంటే ఏమిటి? 18 సంవత్సరాల భక్తి ఉంది, కానీ ఈ మనిషి మనసును కట్టుకోలేకపోతుంది. అదొక దయ్యం ఆ మనిషిని బలహీనపరుస్తుంది. మొహం చూడు, మొహం రాయుడు. నీకే చెప్పేదిరా? నేనా? నువ్వే రమ్మరా. ఈ వంగిపోయిన మనిషి, అమ్మో అందరిలో నన్ను ఏదో గణపరుస్తారేమో, సన్మానం చేస్తారేమో అనుకుంటుంది. రమ్మరా, రానురా. చెప్పయ్యా, చెప్పు కాదు, తలమిసాలే కానీ చేయి పెట్టి అన్న ఒకసారి లేచి ఎగురుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ జబ్బు పోయింది. ఏ జబ్బు పోయింది ఇప్పుడు? నడువంగిపోయిన జబ్బు పాత సంవత్సరంలోనే పోవాలి మీకు. ఇప్పుడైనా చెప్పండి గట్టిగా. అదే అదే మనసుకు పెట్టిన జబ్బు ఉంది, ఆ జబ్బు పోవాలి ఈ సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో మీరు గంతులు వేయబోతున్నారు, దేవుణ్ణి మహిమపరచబోతున్నారు, నాట్యం ఆడబోతున్నారు, పరవశించబోతున్నారు. ఓ ఎగురుతుంది 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 ఎగురు. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? 18 సంవత్సరాలు నువ్వు చూస్తాను, ఏ రోజు ఎగిరేదాన్ని కాదు. గంతులు వేయవు, పరవశించవు, నాట్యమాడో. ఏంటి ఈరోజు ఎగురుతున్నావు? ఏమి లేదయ్యా, ఈ రోజున నేను చక్కగా కట్టబడి తిని. హల్లెలూయా.
అందుకే నాట్యం ఆడబోతున్నారు. వస్తున్న ప్రార్థనా మందిరములో ఉన్న ప్రజలారా, మీరు కట్టబడినట్లుగా నేను మిమ్మల్ని కట్టింతును. నేను మిమ్మల్ని కట్టింతును. పూర్వపు స్థితిని మీకు కలగ చేయబోతున్నాను. మించిన మహిమతో నింపబోతున్నాను. మించిన సారాన్ని అనుభవించబోతున్నారు. మించినటువంటి వైభవాన్ని మీరు అనుభవించబోతున్నారు. అంతటి నాట్యం, గంతులు వేసే అనుభవాన్ని నేను మీకు దయచేయబోతూ ఉన్నాను. మీ నడుమును నేను కట్టుదును. మీరు కట్టుకోలేరు, ఆ సంగతి నాకు తెలుసు. అందుకని నేనే మీ మనస్సును వాక్యము చేత కట్టుదును. 3 రోజుల క్రితం మీ తీర్మానాలు వేరు. ఇప్పుడు 3 రోజుల తర్వాత నూతన తీర్మానాలు మీలో ఆరంభమయ్యాయి. నాకు తెలుసు. కారణం, దేవుని వాక్యం ఇప్పుడు మీ మనస్సును సత్యంగా ఉండి కట్టింది. ఈ గదల్లేరు, ఇంకదల్లేరు, అయిపోయింది. ఎవడు పెళ్ళగించేవాడు నీ దగ్గరకు రాడు. భీతి నీ దగ్గరకు రాదు. నేను సమీపించను. భయపడనక్కర్లేదు. వాక్యం అంటుంది, భయపడనక్కర లేదు. నీ కీడు చేసేవారు నీకు దూరముగా ఉంటారు. నీ దగ్గరికే రారేగా. భీతి, భయము నీ దగ్గరకు రాదు. వాగ్దానం పాత సంవత్సరానికి ఇది వాగ్దానం. పాత సంవత్సరానికి ముగింపు ఏమిటది? నేను నిన్ను కట్టింతును. కొన్నిసార్లు పరిస్థితులు అదే అపోస్తుల కార్యములో 12వ అధ్యాయంలో కూడా ఒకసారి పేతురుతో దేవదూత వచ్చి అంటారు. 8వ వాక్యం చూడండి. ఏంటది? 5వ వాక్యం. గనుక ఇప్పుడు నడుము వంగిపోయింది. చెరసాల శ్రమ వచ్చినప్పుడే మనస్సు చెదిరిపోయింది. హలో, అర్థమవుతుందా? మనసు ఎప్పుడు చెదిరిపోతుంది? శ్రమ వచ్చినప్పుడు. అందుకని ఇప్పుడు కట్టింతును అన్న యేసుక్రీస్తు విడిచిపెట్ల పేతుర్ని. ఆ చెరసాలలోనికి దేవదూతను పంపించి లేపి నీ నడుము కట్టుకో. నడుము కట్టి పేతురును మరలా వెన్ను తట్టి నిలబెట్టి నడిపేస్తామన్నాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి మీకు. ఆశీర్వాదాలతో పాటు శ్రమలు అనుభవించారు. ఈ మధ్య ఒక ఆయన చెప్పింది, ఒక ఇంటికి వెళ్తే భోజనాన్ని పిలిస్తే వెళ్ళానులేండి. దీన్నేమన్నారు మీరు? మొత్తం మీద శ్రమ వచ్చింది ఆమె గారికి. ఆ శ్రమలో ఆమె విశ్వాసాన్ని నేను చూశా. ఏ మాత్రం కృంగిపోలేదు. ఒక 50,000 నష్టం కలిగింది ఆ శ్రమలో. ఏ మాత్రం కృంగిపోవట్లా. 50,000 నష్టం కలిగింది, ఇంత శ్రమ వచ్చింది ఈ మనిషికి, ఏంటి కృంగిపోవట్లేదు అని తేరగ్గా ఆలోచన చేస్తూ ఉంటే ఆ మధ్య ఒక ప్రసంగం చేశాను నేను. ఏమిటంటే, ఉత్తరపు గాలులు కావాలి, తర్వాత దక్షిణపు గాలులు వడగాలులు కావాలి అని ప్రసంగం చేశా. వడగాలి అంటే శ్రమ ఉండాలి, ఆ
సన్ రైజ్, సూర్యకిరణాలు పడితేనే పుష్పం వికసిస్తుంది, పరిపక్వం అవుతుంది మాటను గుర్తుపెట్టుకొని, అన్నయ్య ఇప్పటి వరకు నేను ఉత్తరపు గాలిలే అనుభవించాను, మరి దక్షిణపు గాలి కూడా కావాలి కదా, అందుకు వచ్చింది ఈ శ్రమ అన్నారు. నాకు చాలా సంతోషమైంది. అదే కొందరు జీవితాల్లో చిన్న శ్రమ వచ్చిందంటే ఇక అంతే, అర్థం లేదు, గీర్థం లేదు, చర్చి లేదు, గిర్చి లేదు, రాజన్ లేడు, గీజన్ లేడు, ఏసన్ లేడు, గీసన్ లేడు, సిస్టర్ లేరు, గెస్టర్ లేరు అని మనసును పాడు చేసుకుంటారు. అలాంటి వారు ఉన్నారు ఎవరో. అందుకని ప్రభు అంటున్నారు, చెరసాల స్థితికి మీరు వెళ్ళిన, శ్రమలు అనుభవిస్తున్నారు, నేను మీతో వాగ్దానం చేశాను కనుక దాన్ని మరలా నేను వెనకకు తీసుకోను, అందుకే దేవదూతను పంపిస్తున్నాను. శ్రమలో ఉన్నటువంటి మిమ్మల్ని లేపుతాడు దేవదూత. ఆ దేవదూత లేపి మీ నడుము కట్టి చేయబోయే కర్తవ్యం ఎంతో మీకు ఉన్నదని మిమ్మల్ని నిలబెడతాడు. నూట 27వ కీర్తన మొదటి వాక్యం ముగింపులోకి వచ్చింది వ్యవహారం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థం. ఇల్లు కట్టును, దానికి బ్రాకెట్లో హృదయము హృదయము అని పెట్టుకోండి. ఇల్లు అంటే హృదయం. ఆయన హృదయము అనే ఇంటిని కడతాడు. హృదయం కూడా చాలా ప్రాముఖ్యమైంది. హృదయము అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోనండి హృదయాన్ని అని కూడా వాక్యం చెప్తుంది. అదే సమయంలో హృదయంలోనే అన్నీ చోటు చేసుకుంటాయి. ఆ చోటు చేసుకున్న కారణాన్ని బట్టి ఏమండి బ్రతుకు మరొకలాగా మారిపోతుంది. అందుకని నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడెక్కడ మీ హృదయములు అనే ఇంటిని చెడగొట్టుకొని ఉన్నారో. కొందరు అంటారు, ఈ కడపటి స్థితి మారి మాకు దారుణంగా మారింది. ఎందుకు మారింది? ఒకప్పుడు సాతాను శక్తుల చేత పీడించబడే వ్యక్తి, ఆ దయ్యం వెళ్ళి అటు తిరిగి మరలా నీ దగ్గరికి రాగానే సాతాను గాడికి నీ ఇల్లు నివాసంగా మారింది. ఆ సాతాను గాడు మరలా వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దయ్యాలను అడ్డబెట్టుకొని వచ్చాడు. మొత్తం 8 అపవిత్రాత్మలు ఆ ఇంటిలో నివసిస్తూ ఉంటే పూర్వపు స్థితి కంటే కూడా కడపటి స్థితి ఇప్పుడు మరీ దారుణమైపోయింది. కొందరు కడపటి స్థితిని పాడు చేసుకుంటారు. పూర్వపు స్థితి బాగుంటుంది, కడపటి స్థితే చెడిపోతుంది. దేవుని వాక్యం చెప్తుంది ఏమిటంటే, పూర్వపు స్థితి అల్పంగా ఉన్న కడపటి స్థితి మాత్రం మహిమకరంగా మారాలి. ఆరంభం అల్పంగా ఉన్న, చెప్పండి గట్టిగా, ముగింపు మహిమకరంగా ఉండాలి. కార్య ఆరంభం కంటే కార్య అంతం ముఖ్యము, మేలు. బైబిల్ అనేక లేఖనాలు మనల్ని ఈ విధంగా హెచ్చరిస్తాయి. అందుకని ఆయన నీ ఇంటిని కట్టబోతున్నాడు. ఈ చివరి ఉపవాస కోడికలో మొదట ఏం చెప్పాను? నీ మనస్సును కట్టబోతున్నాడు. రెండవది నీ ఇంటిని
కట్టబోతున్నాడు. ఒక రాజుగారు ఉన్నారండి. అతడు చాలా వృద్ధి పొందటం, దేశాన్ని కూడా వృద్ధిపరుచుకోవటం జరిగింది. ప్రక్క దేశపు రాజులందరూ రాయబారులను పంపిస్తున్నారు ఆ దేశానికి. హిజ్కియా యొక్క దేశం ఎందుకు అభివృద్ధి పొందుచున్నది, అతని దేశం ఆశీర్వాదకరముగా ఉండుటకు కారణమేమిటి, అతడు చేసే సర్వ ప్రయత్నాలు సఫలమవుతున్నవి, అర్థం కాని పరిస్థితులు. రాయబారులు వచ్చి దేశం ఎందుకు అభివృద్ధి పొందుతుందో సంగతులన్నిటిని తెలుసుకొని వారి దేశాలను కూడా వృద్ధిపరుచుకుంటూ ఉన్నారు. అంతటి ఉన్నత స్థితికి వచ్చారు హిజ్కియా. ఉన్నట్టుగా ఉండి నాలాంటి ఒక ప్రవక్త హిజ్కియా దగ్గరకు వచ్చి, రాజా లే, నీ ఇంటికెళ్ళు, నువ్వు బ్రతకో, చనిపోతున్నావు, లే, నీకే చెప్పేది, నిద్ర మొహం వేసుకొని వస్తున్నావు, లే. ఇక్కడికి వచ్చి కీలుగురం లాగా ఊగుతావే, ఇక్కడికి వచ్చి ప్రక్కన వాళ్ళు తట్టి వ్యవహారం చేస్తావేంటి, ఇంటి దగ్గర వ్యవహారాలు చేయకూడదా, లే, నీకే చెప్పాడు. ఇలా చూస్తున్నాడు. నీ చూపులకి నేను భయపడదానా, నీకే చెప్పేది, లేచావా, వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చొని ఇంటిని చక్కబెట్టుకో. అర్థమైందా? ఏం చేస్తావు నాకు తెలియదు, చక్కబెట్టుకో. ఆ మాట ఎందుకన్నారంటే, నోట్ చేయండి, నీకు తెలీదు ఆ మాట ఎందుకన్నది. ఊరికే నోట్లో ఉరేలు పెట్టి బైబిల్లో విమ్మంతా, బైబిల్ నోట్లో ఉన్న విమ్మంతా బైబిల్ బయటవే తెలుసు. దినవృత్తాంతముల 2వ పుస్తకం 32, 25. అది ఇంక గదివించే ఉంది, అయిపోయింది. చెప్పండి, దొరికింది, ఉందమ్మా, బైబిల్లోనే ఉంది. నా బైబిల్లో ఉన్నాడు, మీ బైబిల్లో మాత్రం ఎందుకు ఉండదు, ఉంటుంది. తిప్పండి. హిజ్కియా ఏమయ్యారట ఇప్పుడు చెప్పండి, కొంచెం చెప్పండి సహోదరులు, చెప్పండి ఒకసారి గట్టిగా. ఆయనకు మనస్సుకు పట్టింది గర్వం. చాలా వృద్ధిలోనికి వచ్చారు. సైకిల్ మీద తిరిగే స్థితి, బైకులు ఎక్కి తిరిగే స్థితికి వచ్చారు. బైకుల మీద తిరిగే స్థితి, 4 వీలర్ మీద తిరిగే స్థితికి వచ్చారు. ఏమండి, గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవడానికి కూడా స్తోమత లేని స్థితి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే స్థితికి వచ్చారు. అరిగిపోయిన చెప్పులు వేసుకొని తిరిగే స్థితి, ఇప్పుడు 6 డ్రెస్సుల మీదకి 6 రకాల చెప్పులు కొనుక్కునే స్థితికి వచ్చారు. పోనీలే, మంచిదే. ఒక జత బట్టలే ఉతుకొని మరలా వేసుకొని, ఉతుకొని మరలా వేసుకునే స్థితి
ఇప్పుడు కొంచెం వారానికి ఒకటి వేసుకునే స్థితికి వచ్చారు. బాగా ఆలోచించండి. నాకు అదే చెప్పింది కొంతమంది గురించి. ఏమీ లేదన్నా, ఒకప్పుడు మాకు సైకిల్ మీద తిరిగాం, గుడిసెల్లో ఉన్నాం, ఇలాంటి గ్యాస్ స్టవ్లు, ఇలాంటి మిక్సీలు, తర్వాత ఇలాంటి హోదాలు మేము అనుభవించిన వారు కాదన్నా అని కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకొని చెప్తారు నాకు. ఆ ఆశీర్వదించిన ఆశీర్వాదములో హిజ్కియాకి ఇప్పుడు పట్టింది హృదయమునకు గర్వం. అదొక చీడ పురుగు, గర్వం అనేది. కొంతమంది ఏమో లోకములో, వినండి బాగా, పెద్ద కులంలో పుట్టామని గర్విస్తారు. మరి కొంతమంది ఏమో హోదాలన్న గర్వం ఉంటుంది. మరి కొంతమందికి ఏమో ఉన్నత చదువులు చదివామనే గర్వం ఉంటుంది. మరి కొంతమందికి ఏమో కొంచెం అందంగా పుడతారు, ముక్కు మొహం బాగుంటుందిలే కొంచెం అందంగా. అందగాళ్ళు ఎందుకు పుట్టారంటే లోకములో సంగతి చెప్తున్నా. లోకములో సంగతి అందకంగా ఎందుకు పుట్టారు వీళ్ళంటే, లోకంలో వీరు నాకు తెలిసిన వరకు అయితే ముఖం మీద యాసిడ్ పోయించుకోవడానికి, గొంతులు గోపించుకోవడానికి, లోకం సంగతి. గర్వం. ఇక దేవుని ప్రజలకేమో కనబడదు గర్వం. గర్వం అనేది ఎలాంటిదంటే వేరు లాంటిది. వేరు కొమ్మలుగానే ఉంటాయి, ఆకులుగానే ఉంటాయి, పూత కాయలు నాకేమైంది బ్రహ్మాండం. అది పడిపోయేవరకు అర్థం కాదు. ఈ చెడపురుగు ఎక్కడికి వెళ్ళింది? తిన్నగా ఆకుల మీదకి వెళ్ళలేదు, పూట మీదకి, ఏమండి కాయల మీదకి వెళ్ళాల, తిన్నగా వెళ్ళింది. ఎక్కడ పట్టింది? హృదయాన్ని పట్టింది. పట్టి తింటున్నా చెట్టు ఏమంటుంది? నాకేం పర్లేదు. కొంతమందికి చూడండి, కళ్ళు నెత్తికెక్కుతాయి. కళ్ళు నెత్తికెక్కితే తల మీదకి క్రిందోళ్ళు కనపడరు, పయోళ్ళే కనపడుతుంటారు. సూపర్. అందుకే దావీదు కూడా ఇక్కడెక్కడో ఉంటే వాడు కనపట్ల గొలియాతు గారికి. ఎక్కడరా అంటాడు గొలియాతు గారు, కిందకు చూడరా అంటాడు దావీదు. వాడు కిందకు ఆడు చూపుకి బస్ స్టాండ్ దగ్గర ఉన్న వాళ్ళు కనపడతారు. ఎందుకంటే తలకాయ గొంతు రెండు ఒకటైపోయినాయి. దద్దమ్మ ఆడి కత్తి ఆడే మోయలేడు, కత్తి మోసేవాడు ఒకడు. ఆడి కత్తి ఆడే మోయలేనోడు వాడు ఏం యుద్ధం చేస్తాడు? గర్వం బట్టి వేరుకు పట్టింది. వేరుకి లోపల పుట్టింది. లోపల పుట్టేది సాతాను స్పిరిట్. అది సాతాను కానీ కూడా లోపల పుట్టిందంట అతిశయం. లోపల పుట్టింది గర్వం. లోపల పుట్టింది అతిశయించుకోవటానికి ఎన్ని లేవు. దైవజనుడు పౌలు అంటాడు, అతిశయించుకోవటానికి ఎన్నో ఉన్నాయి, కానీ అతిశయించట తగదు. ఎన్ని లేవు. దైవజనుడు పౌలు అంటాడు, ఎన్ని లేవు అతిశయించుకోవటానికి. మూడో ఆకాశానికి వెళ్ళి వచ్చాను, నేను అతిశయించుకోకూడదా? నేను వెళ్తుంటే నా నీడ రోగుల మీద పడితే రోగులు బాగయ్యారు, నేను అతిశయించుకోకూడదా? నా పేరు చెబితేనే, యేసుక్రీస్తు పేరు చెబితే దయ్యాలు వెళ్ళిపోయినాయి, నా పేరు చెబితే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అతిశయించుకోకూడదా? ఇన్ని పత్రికలు రాశానే, ఇంత సువార్త చేశానే, రాత్రి మొగులు ఇంత కష్టపడ్డాను,
ఇంతమంది సేవకులను సిద్ధపరిచాను, అతిశయించుకోవడానికి నాలో లేవా టాలెంట్స్? లేవా? ఉన్నాయి. క్రీస్తు శిలువ యందే నా అతిశయమయ్యో. గర్వం అంటే ఏమిటో నాకు తెలియదు. క్రీస్తు శిలువ యందు తప్ప నాకు వేరొక అతిశయము లేదు. నిన్ను నీవు నా ప్రార్థన అన్నావంటే నీ గర్వం పట్టింది. నా ప్రార్థన అంటే ఏమనుకోను అన్నావంటే, నేను పర్ఫెక్ట్గా సేవ చేస్తున్నా, ఎవడు చేయడం ప్రపంచంలో అన్నానంటే నాకు గర్వం పట్టింది. యథార్థంగా చేస్తాను నేను, అందరిలాగా కాదు అన్నానంటే నీ వేరుగు పట్టింది. పురుగు వేరుగు పట్టింది. ఎంతమందినో చూస్తున్నా, 19 సంవత్సరాలను చూస్తూనే ఉన్నా. నిన్న ఈరోజు కాదు చూస్తుంది. గర్వం గర్వం మాటల్లోనే గర్వం వ్యక్తపరుస్తా. అనుకో ఉండదు. ఆ మాటల్లోనే అర్థమైంది ఆ గర్వం ఏమిటో. మాటకు మాట మాటకు మాట వ్యతిరేకించటం. అనుకో అంటే ఏమిటో, లోబడటం అంటే ఏమిటో, తల వంచటం అంటే ఏమిటో, విధేయతను చూపటం ఏమిటో అన్నీ తెలిసిన ఏమీ తెలియదు నాకు అనే స్థితికి రావాలి. నడిపింపు అంటే అది. స్టెఫెన్ భక్తుడు అంటాడు మోషేని గురించి, మాట్లాడుట యందు అతడు నేర్పరి, సకల విద్యలు అనుభవించినవాడు అంటాడు. మోషేనేమో దేవుని దగ్గరికి వెళ్ళి అంటారు, నేను మాట నేర్పరిని కాదు అంటాడు. చూడండి ఆయన విధేయత. స్టెఫెన్ అంటాడు ఆట నేర్పరి కాదు, ఆయన మాటల యందు ప్రవీణుడు. అన్నం లేని ఇస్తర ఓరే కదిలినట్టుగా కొంతమంది కదులుతూ ఉంటారు. తప్పు. అతిశయించుకోవడానికి ఎన్ని లేవు, గర్వించడానికి. లే ఇంకా కూర్చున్నావు, లే కూర్చుని కుదరదు. వెళ్ళు ఇంటికి వెళ్ళేసరికి అరగంట ప్రయాణం పట్టింది. వెళ్ళి కూర్చో, నీ ఇంటిని చక్కబెట్టుకో, చావు. చక్కబెట్టుకొని చావు. చూసారండి, చక్కబెట్టుకొని చావు, బతకో, చచ్చిపోతావు. ఇప్పుడు నేను ఆ మాట అంటే మిమ్మల్ని ఎవరినైనా ఒకరిని, ఈయనకేం పోయే కాలం వచ్చింది మమ్మల్ని చావమంటాడు అంటారు. మీరు వెళ్ళి చక్కబెట్టుకొని చావండి నేనంటే. మరి ప్రవక్త అన్నారు అదే మాట. హిజ్కియా వెళ్ళి తన ఇంటిని చక్కబెట్టుకున్నాడు, కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టాడు, ఏడ్చాడు. యథార్థ హృదయున్నై నీ సన్నిధిలో నేను ఎలా జీవించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టినందుకు దేవుడు కనికరించలేదు, ప్రార్థన చేసినందుకు దేవుడు కనికరించలేదండి. బైబిల్లో అక్కడే వ్రాయబడింది. 26వ వాక్యాన్ని మనం చదువుతాం. హిజ్కియా హృదయ గర్వము విడచి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమైంది ఇప్పుడు? ఇంటిని చక్కబెట్టుకోవటం ఏమిటి? తన హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగింది తన జీవితంలో? 30-31 వాక్యాలు చదువుకున్న తర్వాత, తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందటం, అతని దేశము ఆశ్చర్యకరముగా వృద్ధి నొందుచో ఉన్నది. పూర్వము కలిగిన దానికంటే కూడా అధికంగా ఆయన ఆశీర్వదించబడుతున్నారు. ఇంటిని చక్కబెట్టుకో, నీ హృదయం అనే ఇంటిని చక్కబెట్టు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చక్కబెట్టు. ఈ చివరిగా ప్రభు మీతో చెప్తున్నారు, నిన్ను నీవు కట్టుకో. ఇంకా నువ్వు చక్కబెట్టుకోకపోతే
నీకు ఆశీర్వాదం ఉండదు. తాను హృదయ గర్వాన్ని ఎప్పుడైతే విడిచాడో వాక్యం అంటుంది, హిజ్కియా దగ్గరికి వెళ్ళు, ఆయన కన్నీళ్ళు చూశానని చెప్పు, అతని ప్రార్థన ఆలకించానని చెప్పు, అతనికి మరలా 15 సంవత్సరాలు ఆయుస్సునిస్తున్నానని చెప్పు వెళ్ళు. వెంటనే జవాబు వచ్చింది. 3వ విషయం అక్కడ చెప్పి ముగిస్తాను. యోధా పత్రిక 20వ వాక్యం ఆఖరిగా ఒక్క మాట నోట్ చేయండి. అన్నీ వద్దు, అక్కడ మనకు అవసరమైందే. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరి, అంటే అతి పరిశుద్ధమైన విశ్వాసం, అది మీరు నోట్ చేయాల్సింది. అతి విశ్వసించు అనే పదం ఉంది ఆరంభంలో. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకొనొచ్చు. దాని అర్థం ఏమిటి? అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. మిమ్మల్ని ఎక్కడ కడతాడు ఆయన? ఇప్పుడు చెప్పండి, నోరు తెరిచి అందరూ. విశ్వాసం కాదు, దేంట్లో కడతాడు ఆయన మిమ్మల్ని? అతి పరిశుద్ధమైన విశ్వాసములో మిమ్మల్ని కడతాడు. ఆమేన్ అనండి గట్టిగా, మరోసారి గట్టిగా అనండి. చాలా రకరకాల విశ్వాసాల గురించి బైబిల్ చెప్తుంది. అన్నిటిని నేను వివరించలేను. ఇప్పుడు రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. ఒక మాట మీకు చెప్పాలంటే, విశ్వాసం ఉన్నది, తర్వాత అతి పరిశుద్ధమైన విశ్వాసం ఉన్నది. అతి పరిశుద్ధమైన విశ్వాసానికి మరొక పేరు ఉంది, అమూల్యమైన విశ్వాసం. తర్వాత ఆ అమూల్యమైన విశ్వాసానికి ఇంకొక పేరు ఉంది, శ్రేష్టమైన విశ్వాసం అని. విశ్వాసం ఎప్పుడు శ్రేష్టతలోనికి వస్తుంది? బాగా ఆలకించండి. మనం అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని, విశ్వాసాన్ని లేక అమూల్యమైన విశ్వాసాన్ని చూస్తాం. పేతురు అంటాడు తన పత్రికల్లో, మీకు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో మీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తుంటారు. పరీక్షిస్తూ ఉన్నప్పుడు మీ విశ్వాసము నిలబడితే, ఆ పరీక్షలలో మీ విశ్వాసము అది అమూల్యమైన విశ్వాసంగా మారుతుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పారు. అగ్ని బంగారమును పరీక్షిస్తుంది. బంగారాన్ని తీసుకొని వెళ్ళి అగ్నిలో వేస్తే ఆ అగ్నిలో బంగారం అంతా కచ్చబడి కరిగిపోయి ఆ బంగారంలో ఉన్నటువంటి ఆ డస్ట్ అంతా ప్రక్కకు పోయి, ఆ బంగారంలో ఇప్పుడు లోపాలన్నీ తొలగాయి కనుక ఆ బంగారం ఇప్పుడు మేలిమి బంగారంగా మారుతుంది, శుద్ధ సువర్ణంగా మారుతుంది. ఆ మేలిమి బంగారం పరిస్థితికి ఇప్పుడు బంగారం రావాలంటే
బంగారము అగ్నిలో వేయబడినట్లుగా మీ విశ్వాసము అనేక శ్రమలలో వెళ్ళాలి. ఆ శ్రమలలో మీ విశ్వాసము నిలబడాలి. అప్పుడే మీ విశ్వాసం ఇప్పుడు ఏమవుతుంది? ఏమండి? అమూల్యమైన విశ్వాసంగా మారుతుంది. ఆ అనుభవంలో కట్టబడాలి దేవుని ప్రజలు. అక్కడ కట్టబడాలి. ఆ అమూల్యమైన విశ్వాసముతో కట్టబడాలి. శ్రేష్టమైన విశ్వాసముతో కట్టబడాలి. నీ ఆత్మీయ జీవితాన్ని అతి పరిశుద్ధమైన విశ్వాసములో స్థిరపరచుకోవాలి. దేవుని ప్రజలు దానిని వ్యక్తిగతంగా అనుభవించాలి. గడిచిన దినములన్నీ విశ్వాసం 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 అనబాకండి. ఇక రాబోయే దినాలలో మీ ఆత్మీయ జీవితాలు అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద కట్టబడాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీ భక్తిలో ఒక శ్రేష్టత కనబడాలి. నేను మిమ్మల్ని ఆలాగున కట్టబోతున్నాను, ఆలాగున మిమ్మల్ని స్థిరపరచబోతున్నాను, ఆలాగున నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. అమూల్యమైన విశ్వాసం మీద మీ ఆత్మీయ జీవితాన్ని నేను కడతాను. మీ బేస్ ఏమిటి? మీ ఆత్మీయ జీవితానికి బేస్ ఏమిటి? అతి పరిశుద్ధమైన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం. శ్రేష్టమైన విశ్వాసం. హెబ్రీ పత్రికల్లో విశ్వాసుల పట్టి ఒకటి వ్రాయబడింది. ఆరంభంలోనే మనకు ఇద్దరు వ్యక్తులు కనబడతారు. ఎక్కువగా వివరించను. ఇద్దరికి ఒకే తండ్రి ఒకే తల్లి ఒకే మంచంలో పడుకున్నారు, ఒకే కంచంలో తిన్నారు, ఒకే తల్లి పాలు త్రాగారు. ఒకని పేరు కయీన్, ఒకని పేరు హేబెల్. ఒకని ఇంట పాపము నిలిచి ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కయీను వాకిట పాపము పొంచి ఉన్నది. బైబిల్ క్లియర్గా చెప్తుంది. కయీను గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా చెప్పారు, వాకిట పాపము పొంచి ఉన్నది. కయీను వాకిట పాపం పొంచి ఉండటం ఏమిటి? తన విశ్వాసంలో, విశ్వాసపరుడే అతను కూడా, తన విశ్వాసములో తన విశ్వాసం పరిపూర్ణమగునట్లుగా క్రియలు లేవు. తన విశ్వాసం శ్రేష్టతలోనికి వచ్చినట్లుగా పరీక్షలలో ఓడిపోతున్నాడు. ఒక సంగతి చెప్తే వినండి. దేవుడు మనకు అనేకమైన పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలలో మనము నిలబడినప్పుడు దేవునితో పోరాడి గెలిచిన వారంగా మారిపోతాం. చెప్పండి గట్టిగా. ఆయన పెట్టిన పరీక్షలన్నిటిలో మనం ఏం చేయాలి? నిలబడాలి. మరి ఇప్పుడు హేబేలు గురించి వ్రాయబడిన మాట ఏంటి తెలుసండి? తన శ్రేష్టతను అక్కడ అగపరుస్తున్నాడు. తన మందలో ఏంటది? శ్రేష్టమైన దానిని దేవుడు తీశాడు. అక్కడ మీరు నోట్ చేసుకోండి. బలి 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 అంటారు మీరు. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. తర్వాత హేబేలు అర్పణను దేవుడు అంగీకరించెను అని అంటారు మీరంతా. నేను అలా చదవను. నేను చదివేటప్పుడు ఎలా చదువుతాను తెలుసా? కయీనును తన బలిని దేవుడు అంగీకరించలేదు. కయీన్ ప్లస్
అర్పణ, అలా ఉంది వాక్యం. హేబేల్ ప్లస్ తన అర్పణ. అది ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు అంగీకరించాడు? ముందు ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు అంగీకరించలేదు? తన అర్పణే తెలియజేస్తుంది తన విశ్వాసము యొక్క శ్రేష్టత ఏమిటో. ఒక వ్యక్తి ఏమో తన జీవితాన్ని అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటూ వెళ్తున్నారు. ఒక వ్యక్తి ఏమో తన జీవితాన్ని పాపము పొంచి ఉండగా ఆ పాపంలో కట్టుకుంటూ వెళ్తున్నాడు. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడిన వ్యక్తి తన జీవితమే ఆశీర్వాదకరంగా మారటం, అతని మొర దేవుడు ఆలకించటం, విశ్వాసాల పట్టీలో అతని పేరు వ్రాయబడటం, ఇవన్నీ మనకు కనబడతాయి. గనుక ఇప్పుడు మీరు ఎక్కడ కడతాడు మిమ్మల్ని? అందరు చెప్పాలి గట్టిగా. అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మలను కడతాడు. ఆమేన్. మిమ్మల్ని అతి పరిశుద్ధమైన విశ్వాసములో కడతాడు. మళ్ళీ చెప్పాలి గట్టిగా. ఇక రాబోయే సంవత్సరం అంతా మిమ్మల్ని అతి పరిశుద్ధమైన విశ్వాసంలో కడతాడు. మేలిమి బంగారము వలె మీ విశ్వాసం అతి పరిశుద్ధం కాబోతుంది. అతి పరిశుద్ధమైన విశ్వాసంలో కట్టబడిన వారే ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వారు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారు. వారు ఒకటి నీ మనస్సును కడతాడు, రెండవది నీ ఇంటిని హృదయాన్ని కడతాడు, మూడవది నిన్ను అతి పరిశుద్ధమైన విశ్వాసములో కడతాడు. నేను నిన్ను కట్టింతును. ఈ పాత సంవత్సరానికి ముగింపు ఇది. ఇక పాత సంవత్సరంలో నా ప్రసంగాలు వినలేరు మీరు. ఇక వచ్చే సంవత్సరం మీకు వాక్యం చెప్పేది నేను. వచ్చే సంవత్సరం చెప్తా వాక్యం మీకు. వచ్చే సంవత్సరం 1వ తేదీయే మీకు 2 ప్రసంగాలు. వాగ్దానం మీద సందేశం ఉంటుంది, మరలా ఆరాధనలో మీకు చెప్పే సందేశం ఉంటుంది. కాసేపు ప్రభు కూడా నాకు చూపించారు. మొట్టమొదటి ఆదివారం ఏ వాక్యం చెప్పాలో చూపించి పెట్టారు. అంతా రాసి పెట్టారు, చాలా రాసి పెట్టారు. అవన్నీ మీకు చెప్తాను. ఈ 3 రోజుల పాటు 4 పూటలు, 4 పూటలేలే, 3 రోజుల పాటు అంటున్నాం. కానీ ఏ పాటు ఇది చెప్పండి? 4 రోజులు 3 రోజుల పాటు అంటే ఎన్ని పూటలు? మనిషి ఉపవాసం అంటే ఎన్ని పూటలు తినకుండా ఉండాలి? 3 పూటలు తినకుండా ఉంటే ఒక రోజు. ఇక అప్పుడు ఎన్ని రోజులు ఉపవాసం తినక ఉపవాసం? ఇప్పుడు ఆలోచించండి మీరే, నాకెందుకు వచ్చిన గొడవ. లేదు మీరు మొదటి రోజు నుండే ఉన్నారు కదా, 27 నుండే ఉన్నారు. మధ్యాహ్నం వరకు తిన్నారా? ఎక్కువగా మధ్యాహ్నం వరకు కడుపు నిండా తిన్నారా? తినలేదా? తినలే మీరు ధన్యులు. లేదులే, కొంతమంది మధ్యాహ్నం వరకు తింటామని అన్నారు, అందుకని అడుగుతాను. తినలేదా మీరంతాను? సరే, మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. ఓకే, మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ 3 రోజుల పాటు ఈ కూడికల్లో మీరు పాలు పొందారు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు కూడా మీరు విన్నారు. ఎక్కువగా వాక్యం మిమ్మల్ని దర్శించింది. ఎక్కువగా పరిశుద్ధాత్మతో మీరు నింపబడ్డారు. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఉపవాస కూడికలో జనం కూడా ఎక్కువగా రావటం జరిగింది. చాలా సంతోషం. మీరు సకాలానికి ఇళ్ళకి వెళ్ళండి. వెళ్ళండి.
మీకు చెస్ట్ కలిసి ప్రార్థన చేస్తాను. ఏదైనా అవసరమై చేయించుకొని, లేకపోతే శుభ్రంగా వెళ్ళండి. భోజనం మాత్రం చేసి వెళ్ళండి. నిన్న మీకు ఇంత అన్నాను, ఇంతేం కాదు, ఎక్కువగా చేయండి, ఎక్కువగానే చేయండి, తొందర ఏం లేదు. చాలా చేసి పెట్టాం. మీరు ఎంత తిన్నా మిగిలేటట్టు చేయించాను. ఆ వెనక అలా ఆ దారిలో అలాగెళ్తే గోడ పక్కన వెనకంతా శుభ్రంగా ఉంది, ఇక్కడంతా గలిబిలిగా ఉంటుంది. నేను ప్రార్థన చేస్తుంటే అని ఆ వెనక భాగంలో అక్కడ పెట్టిస్తారు, పల్లెల్లో కొంచెం పెట్టుకొని అక్కడే తిని అక్కడే చేతులు కడుక్కొని అలా రావచ్చు. అదంతా మీరు వాడుకోవచ్చు. ప్రార్థనలు చేసే వారికి నేను ప్రార్థనలు చేస్తాను. మిగతా వారు అలా మీరు వెళ్ళి భోజనాలు చేయండి. నన్ను ఈ రోజుకు నన్ను వదిలేస్తే మంచిది. అంటే నేను కొంచెం వేరే చోటుకి వెళ్ళాలి, ఒక చిన్న విషయం మీద వెళ్తున్నాను. తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది. నేను లేకపోతే వెళ్ళేవాడిని కాదు, కదిలేవాడిని కాదు. ఇదంతా శుభ్రంగా ఉందాం రూమ్లో అనుకున్నాను తిని, కానీ తప్పలేదు, వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి మళ్ళీ నైట్కి వస్తాను. సంఘ పెద్దలు మరొకసారి గమనించండి. సంఘ పెద్దలంతా ఒకసారి లేచి నిలబడండి. అయ్యా నాకే మీరు చూడకు, నేను చూస్తాను. ఇటు రండి, ఎదురు రండి, ఎదురు నిలబడి. మనకు 12 మంది 14 మొత్తం 14 మంది సంఘ పెద్దలు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి.